ఢిల్లీలో జగన్ దీక్ష కొనసాగుతోంది. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. మరి కనీసం వారికి ఏ విధమైనటువంటి బాధ్యత లేకుండా ఉండేటువంటి విధంగా ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నాడంటే మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో మన అందరికీ కూడా అర్థమవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు మరి మీరు స్పెషల్ స్టేటస్ తీసుకురాకపోతే మీకు మీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మంత్రి పదవులకు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ప్రయత్నం ఎందుకు చేయట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే మీ రాజకీయ ప్రయోజనాల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి విధంగా చేస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఊరుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో చూసుకున్నట్లయితే నేను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను అనేటువంటి విధంగా ఆయన చెప్పుకోవడం జరిగింది. మరి మీ యొక్క సీనియారిటీ ఏమైపోయింది ప్రజలకి? మీరు ఈ రోజు ఈ యొక్క 9 సంవత్సరాల యొక్క సీనియారిటీ ద్వారా ప్రజలకు ఒరిగింది ఏంటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అటు పోలవరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా స్పెషల్ స్టేటస్ గురించి కానివ్వండి, మీరు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా చాలా బాధాకరం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మరి ఈ యొక్క మాకు అధికారం కావాల్సింది ఈ యొక్క రాష్ట్ర ప్రజలు, మా నాయకుడు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం, ఆదర్శాల కోసం ఎంతటి త్యాగానికైనా సరే మేము వెళ్తామనేటువంటి విధంగా ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నటువంటి పరిస్థితి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. మరి సంక్షేమాన్ని విస్మరించడం జరిగింది, అభివృద్ధిని విస్మరించడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పుష్కరాల్లో కూడా మరి అవినీతి చేసి మరి కోట్లాది రూపాయల నిధులు కొల్లగొట్టుకుని మరి జేబులు నింపుకున్నటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క శ్రేయస్సు కోసం రాబోయే కాలంలో భావి భవిష్యత్ తరాలకు మేలు జరిగేటటువంటి విధంగా మరి ఈ రోజు చూసుకున్నట్లయితే పారిశ్రామిక పరంగా కానివ్వండి అన్ని విధాలా కూడా ఈ